రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల పెద్దల సహకారం కూడా మనకు ఉన్నది. వారందరికీ మనం ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ అత్యంత కీలక దశలో మనల్ని గెలిపించింది మాత్రం గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు అనే విషయం మనందరికీ తెలుసు. ఎక్కడ మనం సహకారం పొందామో వాళ్ళ పట్ల మనం ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలనే ఒక నిజాయితీ కమిట్మెంట్ మనకు ఉన్నది, ఉండాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో వర్గీకరణ ఫలాలు అందించడానికి ఏ సుప్రీంకోర్టు తీర్పు అయితే కారణమో, ఆ సుప్రీంకోర్టు తీర్పు రావడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ ఎంత కారణమో, అందుకు హామీ ఇచ్చిన గౌరవ నరేంద్ర మోడీ గారు మాత్రమే దీని మీద చొరవ తీసుకొని ముందుకు నడిపించాడు. అదే సమయంలో పోరాటం నిజాయితీగా చేస్తే, కమిట్మెంట్గా చేస్తే ఆ లక్ష్యం నెరవేరడమే కాదు, ఆ లక్ష్యం కోసం పోరాటం చేసిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, నాయకురాలకి ఒక గుర్తింపు, గౌరవం ఉంటుంది అనడానికి సాక్ష్యమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు ప్రకటించిన పద్మశ్రీ అనేది మనందరికీ తెలుసు. ఈ విధంగా కేంద్రం మనల్ని ఆదుకున్నది వర్గీకరణ ద్వారా, మనకు గుర్తించింది పద్మశ్రీ ద్వారా, గౌరవించింది పద్మశ్రీ ద్వారా. అయితే ఇందులో మన త్యాగాలు లేవా? నిజమే. దాదాపు పోరాటంలో మన బిడ్డల ప్రాణ త్యాగాలు మన కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. వేలాది మంది కార్యకర్తలు ఆయా సందర్భంలో యుద్ధ భూములు నిలబడి లాఠీ దెబ్బలు తిని, తలలు పగలగొట్టుకొని, చేతులు ఇరిగి, కాళ్ళు ఇరిగి, నడుములు ఇరిగి బాధలు పడ్డ కార్యకర్తల శ్రమ, వాళ్ళ కమిట్మెంటు గుర్తుకొస్తున్నది. 30 ఏళ్ల పోరాటంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జాతి ఈ స్వతంత్రం అనంతరం ఏ జాతి చేయలేనంత ఒక సుదీర్ఘ పోరాటం మాదిగ జాతి చేసినట్టుగా కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. దాంతోపాటు ఏ జాతికి రాని మద్దతు, ఏ కులానికి రానికి మద్దతు సమాజం నుంచి రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా 30 ఏళ్ల పాటు మాదిగ జాతికి అండగా నిలబడ్డది ఈ తెలుగు సమాజం, దక్షిణాది సమాజం అనే విషయం కూడా మీ దృష్టి తీసుకుంటున్నాను. వాళ్ళ పట్ల కూడా మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ గెలుపు మన త్యాగాల ఫలితమే, ఈ గౌరవం మన త్యాగాల ఫలితమే, ఈ శ్రమ, ఈ కమిట్మెంటు, ఈ విజయం దక్కడానికి కారణమే. అదే సమయంలో ఈ గౌరవం దక్కడానికి కారణమే. అట్లనే జాతి బిడ్డలుగా మనం ఈ లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం కారణమో, అట్లనే ఈ జాతి బిడ్డలు చేస్తున్న పోరాటానికి సమాజంలో ఉండబడే అన్ని వర్గాలు అందించిన ఆశీస్సులు, సహకారమే అందుకు కీలకమనేసి కూడా మనం మర్చిపోద్దని సవినని కోరుకుంటూ, ఏది ఏమైనా భవిష్యత్తు కార్యాచరణ మనం రూపొందుకునే సమయం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు వర్గీకరణ విషయంలో మనం సాధించి ఫలాలు అనుభవిస్తున్న సమయం, అదే సమయంలో ఇదే సమయంలో గౌరవం దక్కిన సమయం. ఇది వ్యక్తిగా నా పేరుతో ఈ గౌరవం దక్కినా కూడా ఇది నా జాతి బిడ్డలది, ఉద్యమకారుది, సమాజాన్ని, నా జాతి బిడ్డలది, శ్రమించిన కార్యకర్తలది, త్యాగాలకు సంబంధించిన బిడ్డలది, జాతి యావత్తుది, సమాజంలో ఉండబడే అన్ని వర్గాల అండదండలతో వచ్చింది. కాబట్టి సమాజానికే గౌరవం వచ్చిందంటగా నేను భావించుకుంటూ, రాబోయే రోజుల్లో జరగాల్సిన విషయాల మీద, అదే సమయంలో ఇప్పుడు జరిగిన విషయాలన్నిటి మీద సమీక్షించుకోవడానికి మనం సమావేశం జరుపుతున్నాం కనుక దయచేసి అక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వర్గీకరణ అమలు జరుగుతుంది, ఇంకా తమిళనాడులో కూడా అమలు జరుగుతున్నది. అదే సమయంలో మనకు కర్ణాటకలో అమలు జరగడానికి రంగం సిద్ధమవుతున్నది. మహారాష్ట్రలో కూడా ప్రక్రియ కొనసాగుతుంది. పంజాబ్, హర్యానాలో ప్రక్రియ వర్గీకరణ అమలు జరుగుతుంది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ డిమాండ్ ముందుకు సాగుతున్నది. ఈ సమయంలో తెలంగాణలో కూడా కొంత మనకు అసంతృప్తి, ఆవేదన ఉన్నప్పటికీ ఉన్నది, ఎంతో కొంత ఇంకా మన పర్సెంటేజ్ తగ్గింది అని చెప్పి. అదే సమయంలో ఉద్యోగ నోటిఫికేషన్లకు భర్తీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి చేయకపోవడం అనేది జరిగింది అన్నప్పటికీ, కొన్ని విషయాల్లో కొంత మేరకు మనకు అసంతృప్తి ఉన్నప్పటికీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా మనకు వర్గీకరణ చేసిండు కాబట్టి ఆయన కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి మనకు మొదటి నుంచి అండగా ఉన్నాడు కాబట్టి ఆయనకు, అదే సమయంలో ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ, మనకు అండగా నిలబడ్డ కిషన్ రెడ్డి అన్నకు, అంతకు అండగా నిలబడ్డ మన పెద్దలు వెంకయ్య నాయుడు గారికి, అదే సమయంలో దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, పెద్దలందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ, మనం ప్రయాణం త్వరగా జరగాలి, త్వరగా సమస్య జరగాలి కాబట్టి మనం ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరాల్సిందే కోరుతూ, మీ అండదండలతోటే ఇక్కడి నుంచి మొదలుపెట్టిన ఈ ప్రయాణం, ఇక్కడి నుంచి మొదలుపెట్టిన ప్రయాణం దేశం మొత్తం మీద విస్తరించే కాడికి వచ్చింది. నేను ఈ వరంగల్ బిడ్డనే కనుక మీరు నాకు అందిస్తున్న సహకారం, మొదటి నుంచి ఏ సహకారం అయితే మీరు అందించారో ఆ సహకారం భవిష్యత్తులో కూడా మీరు అందిస్తారని ఆశిస్తూ, మీరు వరంగల్ బిడ్డలుగా, నేను ఒక వరంగల్ బిడ్డగా ఈ ఉద్యమం తీసుకొచ్చి ఈ ఉద్యమాన్ని ప్రకాశం జిల్లాలో ప్రారంభించి దేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మలచడంలో నా వరంగల్, నా మీడియా తమ్ములు చెల్లెలు కూడా నాకు అండగా నిలబడ్డారు. అట్లనే తెలుగు సమాజంలో ఉండబడే మీడియా అంతా కూడా న్యాయమైన పడడానికి అండగా నిలబడ్డది. నేను మీడియా పెద్దలందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. వరంగల్ బిడ్డలు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.